వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కరిష్మా క్లౌడ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మరీ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే గురు పౌర్ణమి కదా, మేమైతే బయటకు వెళ్తున్నాము, టెంపుల్కి అయితే వెళ్తున్నాము నేను అమ్మ అని. అండ్ అంతేకాకుండా సాయంత్రం కూడా హారతి అయితే ఉంటుంది. సో మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళి సాయంత్రం అయితే హారతికి అయితే వెళ్తాము. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేసేయండి. ఓకేనా? నేనైతే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. పూజ అయితే చేసుకుంటున్నాను. అండ్ నాకన్నా ముందైతే అమ్మ లేచి అవన్నీ సర్ది పూజ అవన్నీ చేసుకున్నారు. సో నేనైతే తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను. మీలో ఎంతమందికి తెలుసండి గురు పౌర్ణమి అంటే ఏంటో? చాలామంది అయితే అనుకుంటారు గురు పౌర్ణమి అంటే సాయిబాబా పుట్టినరోజు అని. బట్ కాదండి, గురు పౌర్ణమి అంటే ఏంటంటే మీకు చిన్న నోట్లో అయితే చెప్పేస్తాను. గురు పౌర్ణమి అంటే ఏంటి, అసలు ఏం చేస్తారు ఆ రోజునని. గురు పౌర్ణమి అంటే వ్యాస మహర్షి అవతరించిన రోజు అండి. ఈ రోజునాడు వేదాలను, అష్టాదశ పురాణాలను, భరత భాగవతాలను లోకానికి అందించిన ఆది గురువు వేదవ్యాసుడు. వ్యాస మహర్షి పేరిట ఆచరించే పర్వదినం గురు పౌర్ణమి అంటారు. అంతేకాదండి, ఈ రోజున గురువును దైవంగా పూజించడం సాంప్రదాయం. గురువును స్వరూపుడైన సాయికి నేడు చాలా అంటే చాలా పూజలు అయితే జరుగుతాయి. గురు పౌర్ణమి అంటే చాలామంది అయితే సాయిబాబా పుట్టినరోజు అని అనుకుంటారు. గురు పౌర్ణమి అంటే సాయిని గురువుగా పూజించే రోజండి. తాను దైవాన్ని కాదని సన్మార్గాన్ని చూపే గురువునని తన భక్తులకు 1908లో ఈ గురు పౌర్ణమి రోజున అయితే చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాయిని గురువుగా అయితే పూజిస్తారండి. సాయిబాబా ఆలయాల్లో అభిషేకాలు, పూజలు అయితే జరుగుతాయి ఈ రోజున. నేను అమ్మ అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నేను అమ్మ నడిచి అయితే వెళ్తున్నాము టెంపుల్కి. మాకైతే ఇక్కడే అండి టెంపుల్ దగ్గరే కాబట్టి నడిచి అయితే వెళ్తున్నాము. అండ్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. అండ్ సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసామండి మేము. ఇక్కడైతే టెంపుల్ ఎదురుగుండా అయితే చిన్న కాలువ అయితే ఉంటుంది. సో మేమైతే నేను అమ్మ వెళ్ళి అయితే కాళ్ళు అయితే కడుక్కున్నాము. తర్వాత అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. మేము లేట్గా బయలుదేరినా కూడా చాలా అంటే చాలామంది ఉన్నారండి. ఫస్ట్ టైం అయితే వీడియోలో కనిపిస్తున్నారండి అమ్మ. లోపలికి అయితే వెళ్తున్నాము, మేము దర్శనం అయితే చేసుకుంటున్నాము. అండ్ మేము వెళ్ళినప్పటికైతే ఇంకా అయితే పూజ అయితే పూర్తయితే అవ్వలేదండి. ఎందుకంటే చాలా అంటే చాలామంది క్రౌడ్ ఉన్నారు, అందుకే ఇంకా అవ్వలేదు. సో మేమైతే కాసేపు అయితే కూర్చున్నాం అక్కడ. పంతులు గారు అయితే పూజ అయితే చేస్తున్నారండి, చూసారు కదా. సో మేమైతే పూజ అవన్నీ అయిన తర్వాత అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారండి. అంతే కదండి, ఇదే రోజునైతే దత్తాత్రేయ స్వామివారిని అండ్ దక్షిణామూర్తి స్వామివారిని, సాయిబాబాని అండ్ రాఘవేంద్ర స్వామివారిని అయితే పూజిస్తారండి ఈ రోజునే. సో అక్కడ ఫొటోస్ అయితే పెట్టారు, చూస్తున్నారు కదా మీరు కూడా. చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చేసాము. ఇంటికైతే వెళ్తున్నామండి ఇప్పుడు మేము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఈవినింగ్ అయితే మళ్ళీ రావాలి. మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఈవినింగ్ అయితే సాయిబాబాకి హారతి అయితే ఇస్తారు. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే భజన అయితే జరుగుతుంది, తర్వాత హారతి అయితే ఇస్తారు. మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు చూసేయండి. సో మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మేము వచ్చినప్పటికైతే 5:30 అయితే అయ్యింది టైము. సో అప్పటికైతే స్టార్ట్ అయితే చేస్తారు, చాలామంది వచ్చారు అప్పటికే. మేమైతే బ్యాక్ అయితే ఉండిపోయాము.
6కి అయితే హారతి అయితే ఇస్తారండి. కాకపోతే కొంచెం లేట్ అయితే అయ్యింది. సో 6:15, 6:30 అలా అయితే ఇచ్చారు హారతి. బట్ చాలా అంటే చాలా టైం అయితే పట్టింది. సో చూసారు కదండి మా ఈ గురు పౌర్ణమి అమ్మతో ఎలా టెంపుల్కి వెళ్ళానో ఈ వ్లాగ్ అయితే చూస్తారు. ఎలా అనిపించింది మీరైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం అయితే టెంపుల్కి వెళ్ళాను అమ్మతోటి. అండ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.